బాగుందండి. సింగిల్ సినిమా చాలా బాగుంది. సింగిల్ శ్రీ విష్ణు అన్న కామెడీ టైమింగ్ అందరికీ తెలిసిందే. క్రింజీ జోక్స్ కానీ వే ఆఫ్ ఆ కామెడీ, వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ బాగా వర్కౌట్ అవుతుంది. చాలా బాగుంది. అంటే మన ఆల్రెడీ సినిమాల్లో ఉన్న డైలాగ్స్, ప్యారడీ డైలాగ్స్ అన్నీ కూడా మన వాళ్ళు మిమిక్రీ చేసి వాడేస్తూ ఉంటాడు శ్రీ విష్ణు అన్న. సో ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ ఒకటి రెండు ఉన్నా కూడా అన్ని ఫన్నీగా వర్కౌట్ అయినాయి. చాలా బాగుంది. లేదు, నేను ఇంతే ఫన్ ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. సో సెకండ్ హాఫ్లో కొంచెం సెంటిమెంట్ యాడ్ చేశాడు రాజేంద్ర ప్రసాద్ గారిది. సో ఫైనల్గా చూసుకుంటే చాలా ఫన్ఫుల్గా ఈ సమ్మర్కి మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా. కొంచెం అక్కడక్కడ, బట్ సెకండ్ హాఫ్ మటుకు పీక్స్ అండి. సూపర్ సినిమా. ఈ వీకెండ్ సింగిలే. అసలు శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ అయితే మామూలుగా నవ్వట్లేదు. థియేటర్లో పొట్టచెక్కలు అయిపోద్దని వాళ్ళు ఏదైతే కాన్ఫిడెన్స్తో చెప్పారో అదైతే నిలబెట్టేసుకున్నారు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది, లైట్గా అక్కడక్కడ సెంటిమెంటల్ టచ్, మళ్ళీ దాన్ని కామెడీలోకి తీసుకెళ్ళడం కూడా చాలా బాగుంది. అండ్ లేదు, అవి తీసేశారండి. శివయ్య ఒకటి, మంచు కురిసిపోద్ది ఒకటి, కొన్ని తీసేశారు. ఏమో మరి అదే ఎందుకనేది. బట్ బాలయ్య బాబు గారి డైలాగులు అవి మటుకు ఉంచుకున్నారు. ఎక్కడ ప్రాబ్లం అయితే లేదనుకున్నారో అవి ఉన్నాయి. ఫన్ కదా, కామెడీని కామెడీలా తీసుకుంటే అయిపోద్ది. సో సినిమా అయితే ఓవరాల్గా సూపర్ ఫన్, మామూలు కాదు, హిలేరియస్ అనమాట. కంప్లీట్గా అన్ని నవ్వుతూనే ఉంటాం స్టార్ట్ టు ఎండ్ వరకు. అసలు వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ విష్ణు గారి కామెడీ అసలు నెక్స్ట్ లెవెల్ వాళ్ళిద్దరిది. అండ్ ఇవానా, కేతిక వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అపియరెన్స్ చాలా బాగుంది. అది కొంచెం ఎమోషనల్గా వెళ్తుంది. మామూలుగా లేదన్న సినిమా అయితే నవ్వుతారు అంతే. ఫుల్ ఫన్ కావాలనుకున్న వాళ్ళకి అందరివి వాడారు. ఒకళ్ళు కాదు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారి పాటలు, వెంకటేష్ గారి డైలాగులు, ఆయన ఇమేజెస్ అన్నీ కూడా ప్రతిదీ రిఫరెన్సెస్ అందరివి తీసుకున్నారు. ప్రభాస్ గారిని, సల్మాన్ ఖాన్ గారిని కూడా వదలలేదన్నమాట ఆఖరికి. సో ప్రతి డైలాగు పంచిపడుతుంది, ప్రతి సీక్వెన్స్ నవ్వుకుంటాము. సో ఫుల్ ఆఫ్ ఫన్, ఫ్యామిలీ అందరూ థియేటర్లో హ్యాపీగా నవ్వుకునే సినిమా. #సింగిల్ వచ్చేయండి, థియేటర్లో పడి నవ్వుకుంది. సినిమా అయితే ఎంటర్టైన్మెంట్ బాగుంది. సినిమాలో అయితే ట్విస్టులు నచ్చినాయి భయ, మంచిగా ఉన్నాయి. టైమింగ్ బాగుంది, డైలాగ్స్లో టైమింగ్ బాగుంది, అన్ని డబల్ మీనింగ్ బాగా అదేరా. కాకపోతే ఈ సినిమాలో కొంచెం తగ్గినట్టున్నాయి డబుల్ మీనింగ్. వేరే స్వాగ్లా మన బొమ్మ పింపిస్ అయితే వేరే ఉంటాయి. అలా వెన్నెల కిషోర్ కాంబినేషన్ బాగుంది వీళ్ళిద్దరు. హీరోయిన్స్ ఆల్రెడీ లవ్ టుడే హీరోయిన్ ఒక్కతే, ఇంకో ఆమె న్యూ అనుకుంటా, బాగానే పర్లేదు. లవ్ టుడే ఆమెదే బాగుంది. కనెక్ట్ అవుతారు, సింగిల్స్ చూసే బాగానే కనెక్ట్ అవుతారు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే నడుస్తుంది, అదే సేమ్ నడుస్తుంది. సో బాగానే అంటే అందరు హీరోల డైలాగ్ వాడారు కదా మూవీలో, సో ఎట్లా అనిపించింది? పర్లేదు. విష్ణు డైలాగ్ ఉందా? ఎవరి విష్ణు తీసేశారు లేదా? లేదు అది తీసేసి. ఓకే, సో ఎట్లా అంటే రేటింగ్ ఎంత ఇస్తాం? సూపర్ సినిమా అయితే, ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ అయితే. మొత్తం డైలాగ్ బేస్డ్ నడుస్తుంది. స్టోరీ ఆ టైప్ కాదు, డైలాగ్ శ్రీ విష్ణు స్టైల్ కామెడీ. పక్క థియేటర్లో చూడాల్సి. ఆల్మోస్ట్ అందరు హీరోస్ ని యూజ్ చేసుకున్నట్టు మొత్తం మీమ్ రిఫరెన్సెస్ అన్ని వాడేశారు. ఇప్పుడు మనలో ఒక డైరెక్టర్ అయితే ఎలా తీస్తారు సినిమా, ఒక మీమ్స్ చూసి అట్లా ఆ టైప్ తీశారు డైలాగ్స్ మీద. సో మంచి హిట్ థియేటర్లో. నాకు సినిమాలో ఓన్లీ శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరే కనిపించారు. సినిమా మొత్తం 2 hours 7 minutes. మేజర్ ప్లస్ ఏంటంటే రన్ టైం చాలా షార్ట్గా. ఇంకొక 5-10 minutes ఎక్కువైనా బోర్ కొట్టేద్దేమో, కానీ పర్ఫెక్ట్. 2 hours బోర్ కొట్టింది లేదు, నాకు సెకండ్ హాఫ్లో ఒక్క 5 minutes ఎమోషన్ ట్రై చేశారు, కానీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది. మ్యాడ్, జాతిరత్నాలు ఎట్లయితే ఎంజాయ్ చేశారో స్టోరీ బేస్డ్ కాకుండా ఫుల్ డైలాగ్ బేస్డ్, ఇది అట్లాంటి ఎంటర్టైనర్స్. ఓవరాల్ మూవీ అయితే బాగుంది, పక్కా చూడొచ్చు. నేను ఇంకో 2-3 సార్లు చూస్తా పక్క. శ్రీ విష్ణుకి 100 crores క్లబ్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ మూవీ తోటి. అది ఆడియన్స్ మీద డిపెండ్ అవుతుంది. మంచి సినిమాలు చూస్తున్నారు కాబట్టి చూస్తే మేబీ. థ్యాంక్ యూ. స్టోరీ అంటే సింపుల్ స్టోరీనే, బట్ అది స్టోరీ లాగా పెద్దగా అనిపించదు. ఓవరాల్గా ఏంటి అంటే విష్ణు గారి కామెడీ, వెన్నెల కిషోర్ అన్న కామెడీ, ఇవానాది, కేతికా శర్మది కొన్ని పంచెస్, ఆ లవ్ స్టోరీ. ఈ కేతికా శర్మ కన్నా ఇవానా క్యారెక్టర్ చాలా బాగా అనిపిస్తుంది, అంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది థియేటర్లో. అంటే అన్ని సినిమాల్లో స్టోరీ వెతకాల్సిన పని లేదు అని నా ఫీలింగ్ పర్సనల్గా. బట్ కంపల్సరీ చూడాలి
అనే సినిమా అని అయితే నేను చెప్పను. సింగిల్స్ మాత్రం మస్ట్గా చూడండి, మీకు ఒక మోటివేషన్ వస్తుంది. సింగిల్గా బతికినా పర్లేదురా బాబు, ఇలా మింగిలై బాధలు పడ్డం కన్నా అనే ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. స్టోరీ లేకపోయినా కూడా ఆ క్రింజ్ కామెడీతో తీసుకెళ్ళిపోయారు సినిమాని. ఆ సాంగ్స్ కానీ అన్నీ నార్మల్గా ఉన్నా కూడా ఓవరాల్గా థియేటర్కి వచ్చినోడికి ఏం కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. కూర్చున్నంతసేపు నవ్వించారు, అదైతే నేను చెప్పగలను. ఓవరాల్గా పర్లేదు, థియేటర్కి రండి, కొంచెం మా విష్ణుని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వెన్నెల కిషోర్ అన్న కామెడీ టైమింగ్ కన్నా ఆయన డ్యాన్స్ కుమ్మేశాడన్న. అసలు హీమేందో ఏదో వస్తుంది దాంట్లో, ఆ స్టెప్పులు ఇవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం. అవి అన్నీ ఉన్నాయన్న, ఏవి తీసేసినట్టు లేరు, బట్ ఎంజాయ్ చేస్తాం. అంటే ఏదో ఫన్ కోసం కాబట్టి ఓకే. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్, సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ.